హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి మీకైతే స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి దానికి ఫుల్ డీటెయిల్స్ మీకైతే పూర్తి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అలాగే ఎప్పటి నుంచి ఆన్లైన్ చేయాలని పూర్తిగా అయితే మీకైతే వీడియో అయితే చెప్తాను. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే మీకోసం మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో తీసుకొస్తాను. సో మీరైతే మన ఛానల్కి అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ వెళ్ళాలనుకుంటే మాత్రం మనకి నిన్ననే వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చేసి గ్రూప్ 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఇంకా గ్రూప్ 4 ఉంది కాబట్టి దాని కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరైతే మన ఛానల్కి అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకుందాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడైతే ఒక పీడిఎఫ్ అయితే చూపిస్తే ప్రెస్ నోట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ నుంచి. ఆ ప్రెస్ నోట్లో వాళ్ళు ఏం చెప్పారో మీకైతే చూపిస్తారు ఫ్రెండ్స్, మీరైతే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది నోటీస్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 29/2022 నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి రిలీజ్ అయింది మనకి 30/12/2022 అంటే నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వేకెన్సీ వచ్చేసి మనకి టోటల్ ఎన్ని ఉన్నాయంటే మీకు టోటల్ వేకెన్సీ చూపిస్తాను, మీరైతే చూడండి. దాని తర్వాత ఏ పోస్టులు ఎక్కడ ఉన్నాయో చెప్తాను మీకైతే. సో 1365 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరైతే చూడండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి దీంట్లో డిఫరెంట్ సెక్టర్లో అయితే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువ సెక్టర్లో ఉన్నది ఏంటంటే మనకి అకౌంట్ ఆఫీసర్లు అయితే 126 పోస్టులు ఉన్నది. అలాగే మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 140 పోస్టులు ఉన్నది. దాని తర్వాత మనం ఏం చేస్తే అంటే సీనియర్ అకౌంటెంట్ ఉంటారు కదా, సో దాంట్లో వచ్చేసి 248 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైనా డిగ్రీ చేసి ఉంటే మాత్రం ఎనీ డిగ్రీ వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇది సంబంధించిన గ్రూప్ 3కి సంబంధించిన వేకెన్సీ. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఒకసారి చూడండి. 24వ తారీఖు 1వ నెల 2023 నుంచి ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ 30/12/2022 వరకు మాత్రం ఎవరైతే ఈ డేట్ యూత్లో చేసిన వాళ్ళు డిగ్రీస్ ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అయితే ఉంటారు. అలాగే మీకు 18 సంవత్సరాలు కూడా ఈ డేట్ ప్రకారం అయితే ఉండాలి ఫ్రెండ్స్. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మాత్రం మీరైతే ఈ జాబ్కి అయితే అర్హులైతే కాదు. అలాగే దీన్ని అప్పర్ ఏజ్ చేసుకుంటే 44 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరైతే దాని లోపల ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. ఎంతో మీకోసం ఇప్పటికే మన తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా తక్కువ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో కూడా ఒకటి అయితే మీరైతే అప్లై చేయండి. అలాగే మీరైతే ఒకసారి ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో మనకి ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసి 24వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది జనవరి నుంచి. మనకి ఎండ్ డేట్ వచ్చేసి 23వ తారీఖు ఫిబ్రవరి అయితే ఉంటుంది. సో ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఎలా అప్లై చేయాలని ఒక వీడియో అయితే చేస్తాను మన ఛానల్లో. సో అక్కడైతే మీరైతే ఒకసారి ఆన్లైన్ ప్రాసెస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.